పరిశుద్ధ దినమున కూడి చేరొచ్చిన దేవుని ప్రియులు పరిశుద్ధులు సహోదరులు అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనం కొన్ని లేఖన భాగాన్ని ధ్యానిస్తాం. ఏమంటే ముగింపు అంటే ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అందుకే ఆ సొలొమోను రాజు రాసేటప్పుడు కార్య ప్రారంభం కంటే కార్య అంతము మేలు, అంటే దానిలో ఏముంది, సమస్త ఒక మనిషి యొక్క సంపూర్ణత అక్కడ చూడవచ్చు. అలాగే ఇక్కడ చూసినప్పుడు ప్రతి కార్యం కూడా, ప్రతి విషయం కూడా, ప్రతి మనిషి కూడా ఒకరోజు ఈ లోకమే ముగించిపోతుంది. అయితే ముగించేది ఒకరోజు జరగాల్సిందే, మార్చలేము. అయితే ముగింపు మంచిగా ఉండాలన్నా, అది మంచి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, అది ఒక పరిపూర్ణమైన ఒక ఉన్నతమైన ఒక గురికి చెందాలన్నా, అది ఎక్కడ చేయాల్సిందే, ఎప్పుడు చేయాలా, దానికి ప్లాన్ ఎక్కడ చేయాలా, ఆ రోజు పోయి చేయలేం. రేపు ముగింపు వస్తుందంటే ఈరోజు చేయగలుగుతామా? అదిదా ఇక్కడ చూసినప్పుడు యోబు గ్రంథము 6:11 ఒక మాట చెప్తారు ఆయన. యోబు 6:11. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా, నా అంతము ఏ పాటిది, నేను తాలుకొనుట ఎలా. ఏమంట? నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా, నా అంతము ఏ పాటిది, నేను తాలుకొనుట ఎలా. ఏం చెప్పారు? ఇంగ్లీష్లో వేరే మరి ఉంది, తమిళ్లో వేరే మరి ఉంది, అక్కడ మరి వచ్చిందే. తమిళ్ చాలా బాగా వచ్చింది, ఇది వేరే మరి వస్తుంది. సరేలే, చూస్తాను. ఆరు 11. நான் காத்து கொண்டிருக்க என் பலன் எம்மாத்திரம், ఎన్ జీవన నీడితిరిక పన్న ఎన్ ముడివి ఎప్పటిపట్టది. అంటే నా జీవమును పొడిగించుకోవడానికి నా ముగింపు ఎటువంటిదిగా ఉండాలా, అట్లా రావాలా, ఇటు రాలా. ఇంగ్లీష్లో కూడా అట్లే ఉంది. వాట్ స్ట్రెంగ్త్ డు ఐ హ్యావ్ దట్ ఐ షుడ్ స్టిల్ హోప్, వాట్ ప్రాస్పెక్ట్స్ దట్ ఐ షుడ్ బి పేషెంట్. అదే ఆయనకి ఓపిక కావాలా. ఇది చెప్పే కూడా ఇక్కడ కూడా అదే, ఎన్ జీవన నీడి తిరిక అంటే నా జీవమును పొడిగించుకోవడానికి నేను ఎలాంటి తీర్మానం చేయాలా, అట్లా వచ్చింది ఇలా. ఎన్ ముడివి ఎప్పటి పట్టది, నా జీవమును పొడిగించుకోవడానికి. బేస్ తగ్గిస్తావా? బేస్ ఎక్కువ ఉన్నట్టుంది. నా జీవమును పొడిగించుకోవాలా, నా జీవమును కాచుకోవాలా. అంటే నా తీర్మానం ఎలా ఉండాలా, నా తీర్మానం ముఖ్యము. నేను ఇప్పుడు నేను తీర్మానిస్తేనే ఇంకొక ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత పెన్షన్ వస్తుంది కదా, అది ఎప్పుడు ప్లాన్ చేసింది? వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళినప్పుడే అక్కడి నుండి ఏమవుతూ ఉంటుంది, కొంచెం కట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి కట్ చేసి వాళ్ళు డబ్బే చేర్చి పెట్టి వాళ్ళు వృద్ధాప కాలంలో ఇవ్వాలని రూల్స్. అది ఎప్పుడు ప్రారంభమైంది? వాళ్ళు జాయిన్ అయిన రోజు. అట్లే మన జీవితంలో కూడా మనం యేసుక్రీస్తు ఎప్పుడు ఒప్పుకున్నామో, ఎప్పుడు నిర్ణయించామో, ఎప్పుడు తీర్మానించామో అక్కడి నుంచి కౌంట్ అవుతూ ఉంటుంది. ఏమని, మా జీవము పొడిగించాలా వద్దా, అది చెప్తున్నాడు. నా జీవం పొడిగించాలంటే నా చేతిలో ఉంది, నేను తీర్మానించుకోవాలా. నేను సుఖంగా బతకాలని ఉంటే ముందుగా వయసు ఉన్నప్పుడు ఏం చేయాలా, కష్టపడాలా. రోజు ఏం చేయాలా, కష్టపడాలా. సౌండ్ డిస్టర్బ్ అవుతుంది, ఏదో తగ్గున వస్తుందే.
బేస్ తగ్గించేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి, అదిదా ఇక్కడ నా జీవమును పొడిగించుకోవడానికి నేను ఎలాంటి తీర్మానం చేయాలా? అది ఈరోజు రేపు లోకం అంతమైపోతుంది, నాశనం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నేను సిద్ధపాటు కలిగి ఇప్పుడే నేను దాని తీర్మానం నిలబడి ఉండాలా, కట్టుదిట్టం ఉండాలా. ముగింపు వచ్చిన రోజు ఏం చేయలేము. ఇప్పుడు ఒక వివాహ కార్యం ఏర్పాటు చేస్తారు. వివాహ కార్యం ఇంకొక 6 నెలల్లో సంవత్సరం ఉంటుంది కదా, గ్రంథంలో ఉంది కదా. ఎన్ని ఏళ్ళు ఉన్నాయి ఆమెకి? ఆ నాణ్యం ఇచ్చిపోయి ఎప్పుడు చూస్తారు? 1 year అనుకుంటా. 1 year. అప్పుడు 1 year వరకు ఏం చేయపడాలా? వివాహం గురించి ఏం చేయపడాలా? సిద్ధపాటు పడాలా. ఆ రోజు పోయి సిద్ధపాటు పడేది అవ్వదు అది. అలాగే ఇక్కడ కూడా మన జీవం పొందుకోపోయేది ఈ రోజు సిద్ధపాటు అయ్యేది ఇప్పుడు. ఎప్పుడు ఒప్పుకున్నాం అప్పటి నుండి ఏమవుతూ ఉంటుంది? అది కౌంటింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం దాని గురించే ఆలోచించాలా. అంటే నా తీర్మానం ఎటువంటిది ఉండాలా? చూడండి, 2 కొరింథీ 1:13. 2 కొరింథీ 1:13. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమియో మీకు వ్రాయుటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. అదిదా యేసుప్రభు మనకు రాసి ఇచ్చింది. ఎందుకంటే మనం ఏం చేయాలి? అన్నిటినీ కడవరకు వీటిని ఒప్పుకోవాలా. ఇప్పుడు అపోస్తలుని తండ్రి దగ్గర ఏమని ఆయన ప్రార్థన చేశాడు? తండ్రి, నీవు నన్ను పంపి ఉన్నావని. వీళ్ళు ఏం చేశారు? విశ్వసించి ఒప్పుకున్నారు. ఒప్పుకోకపోతే ఏం చేయడు? తండ్రి దగ్గర చెప్పడు ఆయన. తండ్రి, నీవు నన్ను పంపి ఉన్నావని వీళ్ళు విశ్వసించి ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీరు మీ వారు, మీ సొత్తు. ఎప్పుడు ఒప్పుకున్న తర్వాతనే. ఇక్కడ కూడా చెప్తున్నాడు, మీరు కడవరకు ఏం చేయాలి? దీన్ని మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు రాయుటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. అదిదా కడవరికి ఒప్పుకోవాలా, నిలిచి ఉండాలా. అప్పుడే మనం ఏం చేయవచ్చు? ముగింపుడు చూడవచ్చు. ముగింపు అనేది, ఎగ్జామ్ అనేది 1 రోజు ఉంటుంది, కానీ ప్రిపరేషను 1 year. సంవత్సరంగా చదివితేనే ఎగ్జామ్ వచ్చేది. ఎగ్జామ్ ముందు వచ్చి నేను అటెండ్ అయిపోయి నేను జాయిన్ అయిపోతానంటే ఏం చేయ? రూల్స్ ఒప్పుకోవు. మనం కూడా అట్లే చివరి దినాల్లో వచ్చి అయ్యో అమ్మ అంటే ఒప్పుకోడు దేవుడు. ఇచ్చిన జీవిత వయసులో, వాల్లిబ్బం వయసు అంటే వాల్లిబ్బము, మంచి వయసు అంటే మంచి వయసు, ఏ వయసులో ఎప్పుడు మిమ్మల్ని పిలిచారో అప్పటి నుండి మీరు రోజు ఏం చేయాలా? మీ ఒక పవిత్రత, మీ నీతి, నీకు ఇచ్చిన సత్యము, నీ ఆజ్ఞలు అన్నీ ఏం చేయాలా? అనుసరించబడి ఉండాలా. చూడు, సంవత్సరం పాటు చదివితే మామూలు చదువు సంవత్సరం, పై చదువు అయితే 3 years, 3 సంవత్సరం ఏం చేయాలా? ఇంకా పై చదువు MBBS అంటే 5 years. 5 సంవత్సరం చదివి ఆ 1 year లాస్ట్ ఫైనల్ రాసేది ఉందే, అక్కడ పోయిందంటే ఏం చేయలేడు వాడు. 5 ఏళ్ళు చదువు కాదు, ఆ మొత్తం చదివిన చదువు అంతా ఏం ప్రయోజనమో? యూస్లెస్. ఏమవుతాడు? నేను చెప్పాల్సిందే. నేను ల్యాబులపై MBBS రాసి ఫైల్ అయిపోయే ల్యాబులపై పని చేస్తుంటే ఏమంటారు? నేను ఏం చదివినాను, ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎందుకో అది నాకు రాలా. అదిదా ఇక్కడ కూడా అంతే. మనము ఒప్పుకున్నాం, తీర్మానించాం, ఒకరోజు ముగింపు వస్తుంది. అయితే ముగింపులో పోయి ఏం చేయలేవు. ఇక్కడ మరి మనుషులు కాదు, అక్కడ ఎవరు కాళ్ళు పట్టకుండా ఈడ ఏం చేయవచ్చు. అక్కడ అట్లాంటివి కావు. నీ ఒక చరిత్ర అయితే చూస్తారు, నేను గురించి జీవ గ్రంథంలో రాసిన రికార్డు ఉంటాయి, అది చూస్తారు. ఇతని సంగతి ఏమి, ఎలా ఉన్నాడు, ఇతని ఒక భవిష్యత్తు ఏముంది, ఏం జీవించాడు, ఆయన ఒక పురుకు ఏమవుతుంది ఎత్తి. ఈరోజు మనము చూస్తున్నాం కదా, ఒక్కొక్క మనిషి మోషే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏమైనాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఎప్పుడు దేవుడు మాట విన్నాడు, ఎప్పుడు లోపడ్డాడు, ఎప్పుడు పోయినాడు, ఎవరి చరిత్ర అంతా ఇక్కడ ఉంది కదా. ఆదాము నుండి మొత్తము అన్నీ ఉంది కదా. లేకుండా పోతే పర్వాలే. అప్పుడు మనల గురించి ఉండదా? ఉంది.
అప్పుడు మనం ఏం చేయాలా? ముగింపు వచ్చేది కాదు ముఖ్యము, ఇప్పుడు మనము తీర్మానించి జీవించేది ముఖ్యం. ఇక్కడనే కౌంట్ అవుతుంది. అదే చూస్తున్నాం ప్రతి ఒక్క కార్యమునికి. ఏమంటా చూడండి, కీర్తన 119:33, కీర్తనలలో 119:33 వచనము. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. ఏమంట? యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. చూసారా? ఇప్పుడు మనం నేర్పించినాడా? నేర్పించలేదా? నేర్పించాడు. ఆయన అడుగుతున్నాడు. ఆయన కాలంలో ఏం లేదు. ఏమైనా ఉందా? ఏముంది? ధర్మశాస్త్రం. అప్పుడు ఒకవేళ రాజు కాబట్టి ఆయనకి ఇచ్చి ఉండొచ్చు. అందరికీ ఏం కాదు, సామాన్యంగా అది లేవు. అవి లెదర్ మీద రాసినా కాబట్టి అందరికి ఏం చేయాలా? ఇప్పుడు పోయి దాన్ని చదివి వినిపించాలా, అదే పని. అయితే రాజు కాబట్టి ఉండొచ్చు ఆయన చేతిలో. అయితే చూడు ఎంత బాగా ఉంది. ఆయన అంటాడు, నా కట్టడని ఏం చెయ్య, నీ కట్టడని ఏం చెయ్యి, నాకు నేర్పుము, అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. చూసారా? మనకి నేర్పించి ఉన్నాడు. మనం ఆయన మరి చెప్పుకోలేము. ఏం బా నీ చేతిలో ఎన్ని బైబిల్ ఉన్నాయి? లిస్ట్ ఉన్నది మన దగ్గర. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని యాప్ ఉన్నాయి, దేన్ని చూస్తావు, దేన్ని పరిశీలిస్తావు? ఎక్కువగా ఏ ఫోన్ ఎత్తుకొని, నా ఫోన్ ఎత్తుకొని చూసి తెలిసిపోతుంది ఏ యాప్ ఎక్కువ వాడినావు అని. తెలీదా? మనకన్నా ఆయన ఇంకా బాగా తెలుసు. అప్పుడు మనకు నేర్పించారు కదా. ఆయన అడుగుతున్నాడు, న్యాయమే, నేర్పుము, నేను కడవరికి ఏం చేస్తా దాన్ని. ఆయన గైకొన్నట్లేదా? గైకొన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని నా హృదయానుసారం చెప్పినాడు కదా. ఆయన చూడండి, అనుభవం రాశాడు. ఆయన అనుభవం, నేను కడమట్టు గైకొన్నట్టుకు నాకు నేర్పుము తండ్రి. మనకు అడగకుండా నేర్పించినాడు. ఆయన అడిగి నేర్చుకున్నాడు. మనం అడగలేదు, ఎవరో ఎదుకొని మనకే వచ్చింది. ఆ సత్యం ఎదుకొని వచ్చి మనకి వినిపించారు, తినిపించారు, మనకు దానికి వైరాగ్యత కలిగించారు, తీర్మానించి చేశారు. అప్పుడు మన కౌంటు ఎంత బాగుంది చూడాలి. అక్కడే 112, 119, 112. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. చూసారా? ఏమంట? నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. అప్పుడు ఏం చేయాలి? హృదయమును మనం ఏం చేయాలా? ఆయన మరే లోపరుచు. అది నానా విధాలుగా పోతుంది. అందుకే అంటారు, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైనది. అది ఏం చేసింది? అది వెళ్తుంది, చాలా మార్గంలో వెళ్తుంది అది. అయితే మనం ఏం చేయాలి? వాటిని ఆయన మరి ఏం చేయాలా? లోపరుచుకో. ఆయన ఏం చేశాడు? ఒక్కసారి ఏం చేశాడు? ఆయన కూడా మీరిపోయినాడు. ఆయన తెలిసింది, అందుకే రాశాడు, దయచేసి నా హృదయం నేను ఇవేం చేస్తాను? లోపరుచుకుంటాను తండ్రి. అదిదా మనం లోపరుచుకుంటాను అడిగినప్పుడు మన చేతికి హక్కు ఇచ్చినారు. అది మన చేతికి ఇచ్చినారు. ఎంత బాగుంచండి. మత్తయి సువార్త 10:22, మత్తయి సువార్త 10:22 వచనము. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. చూసారా? నా నామం నిమిత్తము అందరి చేత ఏం చేయబడతారు? ద్వేషింపబడు. ఇది ఎవరు చెప్పినారు? శిష్యులకు చెప్పారు. చూడప్పా, మీరు నా ఎద్దుకు నేను పిలిచాను, వచ్చేసారు, నా దగ్గర ఉండే వరకు మీకు హ్యాపీనే, నేను వెళ్ళిపోతాను. కానీ ఏం వస్తుంది? మీకు ద్వేషం వస్తుంది. అంటే మీరు ఏం చేయాలా? అంతం వరకు మీరు జీవించిన కాలం వరకు దాన్ని ఏం చేయాలా? అప్పుడు ఏం చేయబడతారు? మీరు రక్షింపబడతారు. అదిదా ఆయన వాళ్ళకి ఒక తీర్మానం చెప్పి వెళ్ళిపోయినారు. మీ ముగింపు మీ చేతిలో ఉంది. ఏం చెప్పినట్టు ఇప్పుడు ప్రభు ఏం చెప్పినట్టు ఉంది అక్కడ? మీ ముగింపు మీ చేతిలో ఉంది. ఏం చెప్పేశారు?
అంతం వరకు చదవండి మళ్ళా. మీరు ఆ, నా నామము నిమిత్తము ఆ, అందరి చేత ద్వేషింపబడుదురు, ఆ. అంతము వరకును సహించిన వాడు ఉమ్. రక్షింపబడును. చూసారా, ఇప్పుడు మీ రక్షణ మీ చేతికి ఇస్తున్నాను. ఏమంటే మీరు అంత మట్టుకు ఏం చేయాలా? సహించాలి. ఒకటే ఆర్డర్, ఒకటే లా. యేసు ప్రభు తన శిష్యులు చూసి చెప్పేస్తున్నాడు, శిష్యులారా మీరు వచ్చినారు మంచిదే, ఉన్నారు మంచిదే, వెళ్ళిపోతున్నాను. అయితే నా నామం పేట మీకు అనేకులు వచ్చి ఏం చేస్తారో, నా నామం నిమిత్తం మిమ్మల్ని ఏం చేస్తారో? ద్వేషిస్తారు, హింసిస్తారు, వేధిస్తారు, కొడతారు, చంపుతారు. కాకపోతే మీరు ఏం చేయాలి? అంత మట్టుకే సహించాలి. అంతే, ఒకటే రూల్, సహించాలా. సహిస్తే మీకేముంది? రక్షణ. ఎలా ఉంటుంది పరిస్థితి చూడండి ఒకసారి. కొట్టుతారు, మిమ్మల్ని హింసిస్తారు, వేధిస్తారు, ద్వేషిస్తారు, జైలు పాలు చేస్తారు, అవమాన పాలు చేస్తారు. నువ్వు నిలబడి ఉండాలా. ఎంత గొప్ప మాస్టరు, ఎంత గొప్ప విషయాన్ని తన శిష్యులకు చెప్పారు. ఎవరున్నా దాన్ని ఏమైనా వదిలేశారా? ఒక్కడు తప్ప అందరు ఏం చేశారు? రక్షింపబడ్డారు. అందరు రక్షింపడ్డారా? ఆయన చెప్పేశాడు, మీరు రక్షింపడితే ఎక్కడ ఉంటారు? నాతో పాటు ఉంటారు. చూడండి, వాళ్ళు చెప్పిన మాటని అలాగే వాళ్ళు అట్లే విన్నారు, తీర్మానించారు, విశ్వసించారు, క్రియ చేశారు, చనిపోయినారు, ఎత్తపడ్డారు, ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా అదే వచ్చింది. ఇప్పుడు వారు లేరు, మనం ఉన్నాం. నీకు నాకు అదే మాట. మీరు అంత మటుకు నా నామం నిమిత్తం మీకు అన్నీ వస్తుంది, అలాగే వస్తుంది. మీరు ఇప్పుడు ఏం వచ్చారో, నా శిష్యుల ప్లేస్కి మీరు వచ్చారు, మీకు అలాగే వస్తుంది. ప్రియుడా, నీకు అవమానం, నింద, వేదన, హింస వస్తుంది. అయితే నువ్వు అంత మట్టుకు ఏం చేయాలా? సహిస్తే నువ్వు కూడా నా శిష్యులకు ఏం చేయబడతారు, మీరు కూడా అంతే. ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరు లేరు, మనమే ఉన్నాం. నేను ఉన్నాను ఇప్పుడు ఆ ప్లేస్లో, మీరు ఉన్నారు. మనకి ఈ వాక్యం అంతే. మనం దేనికి వచ్చామో, మనము ఆయన వెంబడించి నిత్యజీవం పొందాలని వచ్చాము. అదే మనకు మాట. అంతే. మీరు అందం మట్టుకు అంటే ముగింపు వరకు, మీ ప్రాణం పోయే వరకు మీరు తగ్గిస్తుండాల్సిందే. అప్పుడు మీరు రక్షణ పడతారు. రక్షణ ముఖ్యము. మనం దేని మీద గురి కలిగి ఉండాలా? వాళ్ళు దేని మీద గురి కలిగి ఉన్నారు? రక్షణ మీదే గురి కలిగి ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు అదే. అందుకన్నాడు పౌలు గారు, ఏ విధము చేతనను నేను ఆయన పునరుద్ధానం యొక్క బలమును ఎరుగు నిమిత్తము అన్నాడు. ఏ విధము చేతనను అంటే ఏం అర్థమో? ఆయన గురి అంతా అక్కడ పెట్టేస్తారు. దానికోసం నన్ను కొట్టినా పర్వాలే, నన్ను హింసించినా పర్వాలే, నన్ను చంపినా పర్వాలే, నేనైతే ఎట్టైనా ఆయన పునరుద్ధానం బలం ఏం చేయబడాలి? నేను లేపబడాలి. అంతేదా, ఒకే గురి ఆయనకి. ఎంత తీర్మానం చూడండి. ఆ తీర్మానం వల్ల తీర్మానించుకున్నాడు కాబట్టి ఈ భూమిలో ఆయనకి ఎలాంటి హింస జరిగినా, 5 సార్లు కొట్టబడినా, ఎన్నిసార్లు కొట్టినారు ఆయన్ని? కొడాలి తప్పలో 3 మార్లా 3 మార్లు 3 మార్లు నేను కొడాలి తప్ప తింటిని అన్నాడు. ఒకటి తక్కువ ఏంది? ఎంత ఇది? అప్పుడు మనం ఆలోచించాలి. అప్పుడు ఆయన గురి ఏడ పెట్టేశాడు? ముగింపులు పెట్టేసినాడు. ఎక్కడ పెట్టాడు? 5 మార్లు ఆయన ముగింపులు పెట్టినాడు. అయ్యో, నేను ముగించేది నాకు మహిమగా ఉండాలా, నేను చనిపోతే తిరిగి లేచేదిగా ఉండాలా. అక్కడ పెట్టేశాడు ఆయన మైండ్. అంతే. అందుకే దాని గురించే మాట్లాడుతున్నాడు. మీరు పైన ఉన్న వాటినే వెదకుడి. ఎందుకో ఎప్పుడు ఆయన గురి అక్కడే ఉంది, ముగింపులో ఉంది. అందరూ అన్ని పని చేస్తారు, కానీ ఫినిషింగ్ ఎలా ఉండాలంటారు? అది దాని కావాలా? మీరు ఏమైనా చేయండి, ఫినిషింగ్ బాగుందా? ఫినిషింగ్ అదిదా ముఖ్యం. అదిదా ప్రభు మనకు నేర్పించింది, అపోస్తులు నేర్పించింది. అదిదా మీ ముగింపు బాగుండాలా. అందుకే ఇదంతా గ్రహించిన బైబిల్ చదివిన వ్యక్తి అబ్దుల్ కలాం ఏం రాశారు? ఆయన ఒక కొటేషన్ రాసిపోయారు. మీ పుట్టుక సాధారణమైన పర్వాలా, మీ చావు ఎలా ఉండాలా? చరిత్రగా ఉండాలన్నాడు. ఆయన రాసిన కొటేషన్ చూడండి. ఇది ఆయనకి సరిపోయిందా? ఆయన అనుభవించి వెళ్ళినారు. ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు, సామాన్యుడిగా. ఆయన రోజు పేపర్ వేసుకున్న వ్యక్తి అంట. యవ్వన వయసులో రోజు పోయి పేపర్ వేసేవాడంట ఇంటింటికి. యవ్వన వయసులోనే పేపర్ వేయాలి. ఎన్ని గంటలకు వేయాలా? 6 గంటలకు పోయి లేచి పేపర్ అయిన అవుతుందా? 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలా. 3 గంటలకు లేచి యవ్వన ప్రాయంలో అలవాటే లాస్ట్ వరకు వచ్చింది ఆయనకి. అందుకే రాశాడు ఈ కొటేషన్.
మీ పుట్టుక సాధారణమైనను మీ సావు చరిత్రగా ఉండాలా. చరిత్ర అయింది చూడండి, అలా చేశాడు. అలాగే బైబిల్ చెప్పింది కూడా అదిదా, ఈయన చెప్పేది కూడా అదా, పౌలు గారు చెప్పేది అదా. నేను ఎలాగైనా పోనీ, నేను మరణిస్తే ఎవరిలో మరణించాలా? క్రీస్తులో. నాకు ఏమంటాడు? క్రీస్తులో నాకు చనిపోవుట నాకు లాభము. ఎవరైనా చెప్తారా? సావుని లాభం ఎవరు అంటారా? ఈ లోకంలో ఎవరైనా రాసినారా? ఏ గ్రంథంలో ఉందా ఈ మాట? క్రీస్తులో నేను చనిపోతే లాభం అంటే చెప్పిన ఒకే వ్యక్తి అపోస్తలుడు పౌలు మాత్రమే. ఎందుకంటే ఆయన తెలుసు ఇది నష్టం కాదు, ఇది ఇంకొక జీవం ఉంది, ఇంకొక కాలం జీవం ఉంది, ఒక పరిపాలన ఉంది, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నేను ఒక అధిపతిగా ఉంటానని తెలుసు ఆయనకి. ఆ ఆధిపత్యానికి ఇక్కడ ఆయన్ని నల్ల కొట్టుకుని అది చెప్తున్నాడు. నా సరే నేనేం చేస్తున్నా? నల్లగా కొట్టుకుంటున్నాను. ఎందుకో? నేను ఆ జీవం పొందాలా, ఆయనతో పాటు ఆ ముగింపు కావాలి ఆయనకి, ఫినిష్. అప్పుడు చూడండి ఆయన గురి అంతా ఎక్కడ ఉంటుంది. కొందరు పిల్లలు 100 కొడతారు. ఎందుకో? వాళ్ళ గురి అంతా ఎక్కడ ఉంటుంది? వాళ్ళు అడగండి, అయ్యో నా బిడ్డ చెయ్యి బుక్ వదిలిందే లేదంటారు వాళ్ళ అమ్మనైనా. ఎందుకు? వాళ్ళ గురి ఎలా ఉంది? ఎప్పుడు నేనేమవ్వాలా? మంచి స్కోర్ అదిదా. అప్పుడు గురి కలగకపోతే ఎవరి జీవితం ఎలా ఉంటుంది? అప్పుడు మన చేతికి ఇచ్చారు ఆయన, మీ ముగింపు మీ చేతిలో ఉంది. అపోస్తలులకు చెప్పింది అదా, యేసుప్రభు చెప్పింది, మీ ముగింపు మీ చేతిలో ఉంది. నా నామమునితో మీకు హింసిస్తారు, దూషిస్తారు, నిందన పాలు చేస్తారు, జైలు పాలు చేస్తారు, చంపుతారు. ఆయనే ముగింపు నిలిచి ఉంటే ఏమవుతారు? మీరు రక్షణ పొందుతారు. ఇదే. అప్పుడు మన మైండ్ అంతా దాన్ని పెట్టాల. ఇక్కడ వచ్చి దేని మీద పెట్టకూడదు. పెట్టారంటే మనము వేరే వాళ్ళు అయిపోతాం. చూడండి ఏమవుతాం, అది కూడా చెప్పారు. ఇర్మియా గ్రంథము 29:11. ఎస్. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అంటే ఏమి ఉద్దేశం? ఆయన మంచి ఉద్దేశం ఉద్దేశించాడు మన మీద. మన ఉద్దేశం ఏమవ్వాలి? దానికి మ్యాచ్ అవ్వాలా. ఇప్పుడు అన్నీ మ్యాచ్ అవుతాయి కదా. మీరు ఏదో ఒక కోడ్ నెంబర్ పెట్టుంటారు మీ ఫోన్గా, ఆ కోడ్ నెంబర్ వేరే వాళ్ళు ఎత్తుకొని మీ ఫ్యామిలీ ఎవరు ఆన్ చేస్తే రాదు. ఆ కరెక్ట్ అయిన కోడ్ నెంబర్ వస్తే ఏమైపోతుంది? ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆయన ఉద్దేశము మంచిదిగా ఉంది, సమాధానంగా ఉంది. మన ఉద్దేశము సరిగా ఉంటే ఏమైపోతుంది? యేసుప్రభు ఉద్దేశము, అపోస్తలుల ఉద్దేశం ఏముంది? ఏకముగా ఉంది. వాళ్ళు చూడండి చెప్తారు, అయ్యో వాళ్ళు ఏక హృదయులై, ఏక మనస్కులై, అన్నిటికీ వాళ్ళకు ఎలా ఉన్నది? అందే వాళ్ళు సమిష్టిగా అందరికీ సరిపోయే విధంగా ఎంత బాగుంది చూడండి. 1 కొరింథీ 15:48, 1 కొరింథీ 15:48 మట్టివాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. చూసారా? అంటే ఏమర్థమో? నువ్వు మట్టి విషయంగా ఆలోచిస్తున్నావా, మహిమ విషయంగా ఆలోచిస్తావా? నువ్వు మట్టిలో పుట్టావు, కానీ ఇప్పుడు దేన్ని ధరించుకున్నావు? ఏమంట? మట్టిలో పుట్టినవాడు మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇప్పుడు మనం ఏ సంబంధులు ఉన్నామో పరలోక అప్పుడు పరలోక సంబంధంగా పుట్టేసి నువ్వు మట్టి సంబంధంగా ఆలోచిస్తే, మట్టి సంబంధంగా మీ మాటలు ఉంటే, మట్టి సంబంధంగా మీ క్రియలు ఉంటే, ఇదేందప్ప వీడు హయ్యర్ స్టడీ తీసుకున్నాడు, పోయి ఎలిమెంటరీ స్కూల్లో కూర్చున్నట్టు అవుతుంది. వీడి రేంజ్ ఎంత? మనం ఏది తీసుకున్నామో ఉన్నతమైన ఆత్మీయమైన ఆ పరలోక మహిమ, అదృశ్యమైన మహిమలు మనము ఆ పాఠం తీసుకున్నాము. అప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలా? మన మాటలు ఎలా ఉండాలా?
మట్టి నుండి పుట్టినవాడు మాటలు అట్ట ఉంటాయి. మట్టివాడు మన మట్టి వాళ్ళకి తెలియదు పాపం. మనకు అన్నీ తెలియపరిచారు, అన్నీ మనకు వివరంగా నేర్పించి మనకు ఎదిగింప చేశారు. అప్పుడు మనం కూడా మట్టి సంబంధమైన మాటలు మాట్లాడితే ఏమంటారు? అక్కడ రెండో భాగం ఏమన్నారు? పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. అప్పుడు పరలోక సంబంధిగా మనము ఆలోచిస్తే, మనం తీర్మానిస్తే, చాలామంది మొదట చిన్నగానే వెళ్ళి చదువుకొని పైనకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూశాను చాలామంది హై స్కూల్లోనే ఒక్కటొక్కలను చదివి డిగ్రీ చదివి అక్కడే టీచర్ అయిపోతారు. నేను చదువుకున్నది ఇక్కడే అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చోగలుగుతారా? ఆ స్టేజ్కి రాగలుగుతారా? వస్తే ఏమైపోతుంది? హయ్యర్ స్టేజ్ వెళ్ళిపోయినాడు. నేను ఒకప్పుడు ఇక్కడే చదువుకున్నాను, ఆడే కూర్చుంటానంటే మీరేమైపోయినారో? ఆ స్టేజ్ దాటిపోయినారు. మీ రేంజ్ ఎక్కడ? అదిదా. ఇప్పుడు మనము లోకంలో ఉన్న అన్ని విశ్వాసాల కన్నా మహాపరిశుద్ధమైన విశ్వాసంలో వెళ్ళిపోయినాం. అది పరిశుద్ధమైన స్థలంలో ఉండవలసిన విశ్వాసం ఇచ్చారు. ఆ రాజ్య సంబంధమైన బోధన ఇచ్చారు. అప్పుడు ఆ రాజ్య సంబంధమైన అధికారం ఇచ్చారు. అప్పుడు అదంతా వదిలేస్తే, నేను ఇక్కడే పుట్టి ఆడుకున్నాను సార్, మా ఇంటికాడ ఇక్కడే నాకు గురి ఉంటానంటే, మా ఊరు నాకు నచ్చింది, అయ్యో పరలోకం వద్దు ఏమొద్దు ఇక్కడే ఉంటానంటే, నువ్వు మట్టిలో పుట్టినవాడా మీకు పుట్టినవాడా? ఇదేనికి ఎదిగినావు? అదిదా. అందుకంటాడు అక్కడ ఏమంట? పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. పరలోక సంబంధులను అట్టివారే. అప్పుడు మనకు పరలోక సంబంధమైన విషయాలు మనకు తినిపించారు, వినిపించారు, విశ్వసింపచేశారు, మన తీర్మానింపచేశారు. అప్పుడు దాని గురించే గురి ఉండాలి. అప్పుడు మన ముగింపు బాగుంటుంది. ముగింపు బాగుండాలన్నా ప్రారంభం ఏం చేయాలా? ప్లాన్ చేయాలా? మంచి విత్తనం తెచ్చి విత్తితే కదా ఒక మంచి వ్యవసాయకుడు మంచి పంట కొయ్యాలంటే మంచి విత్తనాలు ఏం చేయాలా? వేయాలా. వేసినప్పుడే కదా సరిగా దాన్ని కాపాడుకోవాలా. కాపాడుకోకపోతే మంచి విత్తనం వేసేసేంత మాత్రము దానికి నీరు కట్టకపోతే, మంచి ఒడ్లు విత్తనం వేసినారనుకో, ఒడ్లు మంచిది వస్తుంది. దానికి రోజు ఏం చేయాలి? పోయే వారం ఒకరోజు కట్టిన సరిపోతుందా? ఒడ్లుకి ఏం చేయాలా? ఆ నారకి రోజు నీళ్ళు పోయాలి. అది నీళ్ళలోనే ఉండాలా. నీళ్ళు డ్రై అయిపోతే ఏమైపోతుంది? పంట రాదు. ఆ కరెక్ట్గా అది లాస్ట్ 20 రోజులు మాత్రమే డ్రై చేస్తారు దాన్ని. అది ఎల్లో తిరిగి ఇది ఏం చేయబడాలి? అది ఉంది కదా, ఏమంటుంది దాన్ని? మడి అంటే వాలిపోతాయి కదా. అది వాలినప్పుడే దాన్ని ఆపుతారు. అది ఎల్లో అయిపోవాలా. ఆకులంతా ఎల్లో అయిపోతే అప్పుడు నీళ్ళు ఆపేస్తారు. 20 రోజుల తర్వాత కోస్తారు ఆ ఓట్లు కదా. అప్పుడు చూడండి, అప్పుడు రోజు పోయి నీళ్ళు కట్టకపోతే ఆ పంట ఏం చేయదు ఆయనకి. దానికి మళ్ళీ వేలి వేయాల చుట్టూ. ఏమో వస్తుంది, జంతువులు వచ్చేస్తుంది, పశువులు వచ్చేస్తుంది. రాకుండా ఏం చేయాలి? రోజు దాన్ని కంచె వేసి కాపాడాలా. ఒక నార విత్తనం వేసినాను, నాటినాను, సరిపోయిందని కాదు. రోజు దాన్ని భద్రపరిచి ఉండాలా. వాన ఎక్కువ పడినప్పుడు నీళ్ళు ఆపేయాలా. వాన నీళ్ళు సరిపోతుంది కదా. వాన వచ్చిందని కూడా నీళ్ళు వదిలేసినాం అనుకో, అది వెళ్ళిపోతుంది బయట అంతా. ఎంత చూడండి, ఎక్కువ తుఫాను వచ్చినా గాలి వచ్చినా వేదన పడతాడు. అయ్యో పంట అంతా పడిపోతుంది, ఎట్టా తన్నకలాడిపోతాడు. ఆ గాలి విసిరు గాలి వచ్చిందంటే పంట నాశనం అయిపోతాయి. అప్పుడు చూడండి ఎంత జాగ్రత్త కాపాడితేనే మంచి ఫలితము. అలాగే మన జీవితం విశ్వాసించిన మాత్రం చాలదు, విశ్వాసంలో వచ్చినా చాలదు. విశ్వాసంలో వచ్చే శోధన, విశ్వాసంలో వచ్చిన ఏమే తుఫాను అలాంటిది వస్తుంది మన జీవితంలో. అప్పుడేం చేయాలి? అన్నిటినీ ఇవంతా ఆయన చెప్పేశారు. ఇదంతా నువ్వు తట్టుకొని నిలబడితేనే అంటారు ఆయన. అదే మనం చూడండి. అప్పుడు మనం మట్టివాడుగా ఆలోచన కలిగి ఉన్నామా? మట్టివాడుగా మన మాటలు ఉందా? లేదు పరలోక సంబంధంగా మన మాటలు ఉందా? అది మట్టివారు ఎట్టివారు అంటే ఉంటారు. మట్టివారు ఉంటారు. ఆత్మీయమైన విషయం ఉండేవారు ఆత్మీయంగా ఉంటారు. అప్పుడు మనం ఏది ఉన్నామని కంపేర్ చేసి చూడాలి. గలతీ పత్రిక 3:3. గలతీ 3:3. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా.
మనం ఏమని ఈ వాక్యం విన్నప్పుడు మనలో ఏం కలిగింది? అందరికీ ఒక వైరాగ్యత కలిగింది, ఒక ఉద్రేక కలిగింది. అవును, ఏం చేసాము? అయ్యో, ఇంత గొప్ప ఆత్మీయమైన విషయం ఉన్నదే, మనం ఏం చేస్తాం? దీనికి పోయి మనం వంచుతాం, తల వంచి ఆయనకి ఏం చేస్తామో ఒప్పుకున్నాం. ఆత్మలో ప్రారంభించాం. మన ఆత్మలో ఏం కలిగింది? వైరాగ్యం. విన్నప్పుడు మన ఆత్మలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం బలమయ్యి వెళ్ళి ఆయనతో సమర్పణ చేసుకున్నంతవరకు పోయింది. దేనివల్ల ఇది అంతా? ఆయన ఆత్మ వల్ల కలిగిన, మనలో ఉన్న ఆత్మ వల్ల ఉద్రేకత. కానీ ప్రారంభం ఆత్మ వల్ల చేసేసి శరీరం ముగిస్తారా? పాపం చేసి ఏమైపోతుంది? ఇప్పుడు ఆత్మ విషయమో చనిపోతుంది. అది చెప్తున్నాడు అక్కడ. ఇంత అవివేకంగా ఉన్నారా? ఆత్మలో ప్రారంభించిన మీరు శరీరంలో ముగించుకుంటారా? మనం ప్రారంభించింది ఆత్మలోనే, ఆత్మలో ఏం చేయపోవాలా? చేరుకోవాలా. అది దానికి సరి అయిన నీతి, న్యాయం. మళ్ళీ చదవండి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. మీరు ఆత్మానుసారంగా ఆరంభించి మీరు పోయి శరీరంలో పోయి పరిపూర్ణ అవుతారా? ఎట్లా? మీరు ఆరంభించింది ఏదో అదే చేయాలా. మీరు ఎలా ఆరంభించారు? అందరూ వచ్చినప్పుడు విశ్వాసం ఎలా ఉంటారు? ఎంత భక్తి! ఎప్పుడు మేము చూస్తాం అక్కడ 96 కొందరు వస్తారు కొత్తగా విశ్వాసులుగా. రోజు ఈ మరి వారం కాదు, రోజు సాయంకాలం అయితే అటెండ్ చేస్తారు. అక్కడ 4 to 6 ఉంటారు. కొందరు డ్యూటీకి పోయేవారు మార్నింగ్ వచ్చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది, ఏమి అని అడిగితే పెద్ద అని చెప్తారు, వాళ్ళు కొత్తగా మారు మనసు పొందారు, వాళ్ళు తట్టుకోలేరు, రోజు వస్తారు, మనం రోజు వాళ్ళ కొరకు చెప్పాలా. రోజు వచ్చేస్తారు, రోజు అటెండెన్స్. మరలా కాలక్రమేణంలో 2-3 రోజులు ఒకసారి వస్తారు, మళ్ళా వారం ఒకరోజు వస్తారు, మళ్ళా బిజీ అయిపోయి. అప్పుడు ఫస్ట్ వచ్చినారు కదా, పని పాట ఉండదు. ఎట్లో దేవుడిని వేడుకొని అడిగి ఆయన పెద్ద ఆయన భలే ఏడిచి ప్రే చేస్తాడు ఎవరు వచ్చిన వాళ్ళ కొరకు. వెంటనే ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగాన్ని బిజీ అయిపోయి ఆదివారం కూడా రారు. మళ్ళా పెద్ద ఆయన ఎదుకొని పోతాడు, రానైనా ఆయన వచ్చినాడు, బిడ్డ ఇంటికి పోతాం. ఎవరు? అప్పుడు వారం రోజు వస్తాంలా, ఈయన కదా. అవునా? ఇప్పుడు బిజీ అయిపోయినాడు. ఆరంభంలో ఉన్న విశ్వాసం ఏమైపోయింది? అంతంతా కడమట్టుకు లేదు. అంతే. పనికి లేనప్పుడు, పని పాట లేనప్పుడు వచ్చి దేవుడా అని మొత్తుకుంటారు. అయ్యో దేవుడా, ఎట్టన్నా బతకడానికి ఒకటి ఇవ్వకూడదా? అట్లే నేను అప్పుడు చూసినాను, నాకు ఇప్పుడు గుర్తుంది, మర్చిపోలేను. పెద్ద ఆయన ఆ ఇంటింటికి తిరుగుతాడు, మళ్ళీ ఆ ఇంటింటికి పోతాడు. వాళ్ళని పోయి, అయినా ఆదివారం రండి అయినా. ఎంత ఓపిక ఆయన అయితే తోడుకొని వచ్చి వాళ్ళని. మరలా కొందరు వస్తారు, పెళ్ళి కావాలా. ఆయన చాలా ప్రార్థన చేసి ఎట్టో పెళ్లి చేస్తారు. కొంతకాలం మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితి. అప్పుడు అనిపిస్తుంది, పెద్ద అయినా నీకు ఎంత ఓపిక స్వామి, ఇంటింటికి మళ్ళీ తిరుగుతూ ఉండాల. మమ్మల్ని తిప్పుకుంటాడు, బ్యాగ్ ఎత్తుకోరా పదా, ఆ సంచి తగిలిచ్చేసి. ఆయనకి ఆశ సేవ కూడా కనపడాలని ఆయనకి ఆశ. సంచి తగిలిచ్చి లోపల బయలుపెట్టి రా పదా. అదిదా మనం కూడా కొత్తగా వచ్చినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ రోజుకి ఎలా ఉంది, ఎన్ని ఏళ్ళు అయినాం, ఏమన్నా మార్పు పొందినాయా? లేదు. అదావిధిగా ఉన్నావా? ఇంకా ఎదిగవా? ఆయన చూస్తాడు. ఆయన ఏం చెప్తాడు? మీ విశ్వాసము అంతకంతకేం చేయాలంటాడు? వృద్ధి చెందాలి. అదిదా ఆయనకి ఇష్టము. అందుకే అంటున్నాడు, ఈ పరిచయాలు సదిగలు చూసి అంటాడు, వాళ్ళు విశ్వాసం కంటే మీ విశ్వాసము వాళ్ళ నీతి కంటే అధికం కానీ ఎడల అధికం అవ్వాల. వాళ్ళు నీతి కానీ, వాళ్ళ విశ్వాసం కానీ, వాళ్ళ భక్తి కానీ అన్నిటి ఏమి అవ్వాలి? మీరు వాటికంటే ఎక్కువ అవ్వాలా. లేకపోతే మీకేం లేదు, సంబంధమే లేదు అక్కడ. వాళ్ళ నీతి ఉంటే మీకేం లేదు ఇక్కడ. దానికంటే ఏమవ్వాలా? అదిదా. అప్పుడు లోకమును చూసి, అప్పుడు పరిచయాలు సర్దికాయలను చూసి ఆ మాట అన్నారంటే, ఇంకా లోక విషయంలో అప్పుడు చూడండి, అప్పుడు మన అన్నిటి ఎక్కువ ఉండాలని ఆశ ఆయన ఇష్టపడేది. అదిదా ఇష్టం. ఏమంట? ఆత్మలో మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. దేనిని పరిపూర్ణ చెందాలా? మనం పరిపూర్ణ చెందవలసింది ఆత్మ విషయమై. అదిదే ఎప్పుడు మన గురి కలిగి ఉండాలి.
అందుకే ప్రభులు వారు అపోస్తలులందరూ ఈ శరీరాన్ని పట్టించుకోలేలే, చనిపోతే మేలు అంటారు, లాభం అంటారు. ఎందుకంటే దీని గురించి వాళ్ళకి ఏం లేదు, చింత లేదు. ఎందుకంటే ఇది పోయినా కూడా నాకు మహిమలో ఏం చేస్తారు. యేసు ప్రభు అందుకే ఇచ్చారు. ఆయన ఇవ్వడానికి కారణం ఏం తెలుసా? ఆయనకి తెలుసు దీన్ని పాతి పెట్టబడినా దీన్ని విడిచినా ఇంకొకటి ఏముందా, ఇంకొకటి పొందుకపోతాను. ఆయన ఇక్కడ వచ్చి 33 సంవత్సరమే ఆయనకి ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకునేదే. 33 సంవత్సరం ఉండి మనకే తట్టుకోలేము, ఆయన విడవలేక బాధపడతాము. ఆయన ఎక్కడ ఉన్నాడు? వేల సంవత్సరము తండ్రి దగ్గర ఉన్నారు. ఆ సంతోషాన్ని విడిచిపెట్టి ఇది అల్పమైనది కదా, ఇది తక్కువ కదా. అది ఎలాంటిది? అదృశ్యమైనది. అక్కడి నుంచి ఇక్కడ చూడవచ్చు, ఇక్కడి నుంచి అక్కడ ఏం చేయలేము, చూడలేము కదా. చూడండి, కొండపైన ఉండే పట్టణం సమస్తము కింద ఉండేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అన్నీ తెలుస్తుంది కదా. ఇక్కడి నుండి అక్కడ ఏం చేయలేము, మనము చూడలేము. అదిదా మనం ఉన్నతమైన స్థానంలో ఉండి వచ్చిన ఆయన ప్రభు అదే మనల్ని అడుగుతున్నాడు, మీరు ఉన్నతంగా రండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:19. ఫిలిప్పీలు 3:19. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. అది ఆలోచన రావాల, మీకు అన్ని తప్పు వస్తుంది. వాళ్ళు భూలోక విషయమునే చిందిస్తున్నారంట, భూ విషయమైన కార్యములే ఆలోచిస్తున్నారంట. ఇది కూడా అదేనా? మనసు ఉంచుతున్నారు దానిపైన ఎప్పుడు. అదిదా అప్పుడు మన ఆలోచన కూడా ఎలా ఉండాలా? బయట కనపడదండి, బయటకు ఎవరు కనపడదు. అయితే ఎవరు కనపడుతుంది? నిన్ను ఎన్నుకున్న ఏర్పరచుకున్న ఆ దేవదేవుడిను ప్రతి హృదయాన్ని ఏం చేసేవాడు? ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన పరిశీలించేవాడు. నువ్వేం తలంచుచున్నావు? మనం ఒక మనిషి చూస్తే ఒక అభిప్రాయం వస్తుంది. అయితే ఆయనకి తెలుసు నువ్వేం ఎదుటి వాడిని ఎలా తలంచుచున్నావు. ఎంత బాగుంది చూడండి. వాళ్ళు ఏమంట? భూలో ఒక విషయం మీదే వాళ్ళు మనస్సు నుంచుచున్నారు. భూ విషయ కార్యంలోనే మనసులు అంటాడు ఎప్పుడు దాని గురించే. అంటే మనం మంచి ముగింపు ఉండాలంటే మన ఏ కార్యం మీద మనం మాటలు ఉండాలా, ఆలోచన ఉండాలా. పై సంబంధమైన విషయం మీద మన మనసు ఉంచితేనే. ఆ మనసు లేకపోతే అదే ఇక్కడ చాకర్ చెప్తారు. ఆయన ఎంత బాగా చెప్తారు చూడండి. మళ్ళీ చదవండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. చూసారా? వాళ్ళు సిగ్గుపడవలసిన కార్యం అంది ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన విషయం గురించి ఏం చేస్తున్నారు? మనస్సు ఉంచుతున్నారు. అప్పుడు చూడండి, మనకు ఎంత యథార్థంగా రాసి ఇచ్చారు. ఏది సిగ్గుపడాలా, ఏది సంతోషపడాలా, ఏది మనం ఆనందించాలా, ఏది ఆనందించకూడదు. అయితే వాళ్ళు సిగ్గుపడవలసిన కార్యమునే సంతోషిస్తున్నారంట, ఆనందిస్తున్నారంట. ఏది భూ సంబంధ విషయం మీదే మనసు ఉంచుతారంట. అప్పుడు మన మనసు ఏ విషయం మీద ఉండాలా? పరలోక విషయం మీద ఉండాలా. అదిదా అప్పుడు మన ముగింపు మంచిది అవుతుంది. చూడండి, ఎబ్రీ 6:12, ఎబ్రీ పత్రిక 6:12. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. అదే చెప్తాం కదా, సంఘంలో వచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది ఆసక్తి వాళ్ళకి. అది చెప్తున్నాడు, మీకు కనపడిచిన ఆసక్తి ఎక్కడి వరకు ఉండాలా? వరకు, అంతం వరకు. అదిదా అందుకే వివాహం చేసేటప్పుడు ఒక తీర్మానం చేపిస్తారు. దుఃఖములో, కష్టములో, నష్టములో అన్నిట్లో ఏం చేస్తాను? నేను తోడుగా ఉంటాను. చాలామంది కష్టం వచ్చిన ఏమవుతారో ఎస్కేప్ అయిపోతారు. అట్ట కాదు. ఇది అదే చెప్తుంది, మీకు కలిగిన విశ్వాసము, మీరు ఒప్పుకున్న ఒప్పుకోలు, తీర్మానము, మీరు ధ్యానించిన వాక్యము కడ వరకు
విశ్వాసంలో వచ్చినప్పుడు అడుగుతాం మేము, అప్పుడు వచ్చారు సంఘంలోకి, ఈరోజు ఎంతసేపు చదివారంటే ఈరోజు ఉదయం నుండి 4 నుండి 6 వరకు చదివాను. 10 ఏళ్ళ తర్వాత చూడండి, ప్రారంభం వచ్చినప్పుడు వాళ్ళు భక్తి ఏంది, వాళ్ళ విశ్వాసం ఏమిటి, వాళ్ళు ఒక ప్రార్థన ఏమిటి, వాళ్ళు ఒక ధ్యానం ఏమిటి, చాలా చక్కగా ఉంటుంది. అదే ప్రభు చూస్తాడు. ఎందుకు అందుకంటాడు ఒక చోట ఏమని, ఎందుకు మీరు మునుపటి ఉన్న ప్రేమ మీలో ఇప్పుడు లేకుండా ఉంది. అప్పుడు మనం పిలిచిన పిలుపు, ఆయన ఇచ్చిన ఒక తీర్మానం ఏమైపోతుంది, మారిపోతుంది. ఇప్పుడు మీరు కాలేజీ కానీ స్కూల్ కానీ యావరేజ్గా 290 300 డేస్ అటెండెన్స్ ఉండాల. అటెండెన్స్ లేకపోతే 200 వచ్చింది అనుకోండి, మరి ఏం మీకు వాల్యూ? వెరీ గుడ్ అని వేసి ఇచ్చారా సర్టిఫికేట్? ఇవ్వరు కదా. ఏం వేయాలి అక్కడ? క్యారెక్టర్ ఏమవుతుంది? ఇది 290 300 డేస్ వచ్చినారు, అప్పుడేముంటుంది మీకు వాల్యూ? ఫస్ట్ మంచి మార్క్ ఉండాలా, మంచి చదువు, మంచి క్యారెక్టర్ ఉండాలా, అటెండెన్స్ డైలీ ఉండాలా. ఏమి ఇస్తారు అప్పుడు? గుడ్, వెరీ గుడ్ ఇస్తారు. లేకపోతే తక్కువ ఉంది, 200 డేస్ ఉంది, యావరేజ్ మార్క్ కూడా రాలేదు, ఏమి ఇస్తారు అప్పుడు? కంప్లైంట్ ఇవ్వరు. బ్యాడ్. అలాగే మనం కూడా మన విశ్వాసంలో ఏది ఒప్పుకున్నామో, ఆ విశ్వాసం వచ్చిన రోజు ఎలా ఉన్నామో కడవరకు అంతం వరకే మన విశ్వాసంలో మనం కనపరుచుకోవాలా. మీ పవిత్రత ఎలా ఉంది, వచ్చినప్పుడు మీ పవిత్రత ఎలా ఉంది, మీ మాటలు ఎలా ఉన్నాయి, మీ అలవాట్లు ఎలా ఉన్నాయి, మీ ఆలోచన ఎలా ఉన్నాయి, మీ తీర్మానాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది. అందుకే అంటారు వివాహం అంటే 100 ఏండ్లు పంట అంటే ఏమంటారు దాన్ని? వివాహం అనేది ఈరోజు అన్నిటి ఘనమైనది. అది చెప్తారు, అది ఏంది 100 ఏండ్లు పంట. ఎందుకు అట్లా చెప్తారు అంటే అంత భయభక్తితో పవిత్రంగా ఏం చేసేయాల్సింది, అది కాపాడుకోవాల్సింది. అదిదా ఇక్కడ చూసినప్పుడు చూడండి ఎంత బాగా చెప్తారు. చూడండి ఏమంటారంట, ముగింపు వరకే మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆ శక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. చూసారా? తుదమట్టుకు మీకు కనపరిస్తే మీకు ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. అదేం రాశారు అక్కడ? రక్షణ పొందాలా. తుదమట్టుకు మీరు జాగ్రత్తగా పడితేనే అది చెప్పేది. ఈరోజు మనం జీవితంలో ప్రారంభించింది కాదు, ముగింపు బాగా ఉండాలన్నా మనకు తెలియదు ముగింపు ఏమొస్తుందని. అయితే ఇక్కడ మనం ముగింపుని కాపాడుకోవచ్చు. ముగింపును అక్కడ పోయి చేసేది కాదు, మనం ఇక్కడ ప్రతిదిన జీవించేది ముగింపుకు కారణము. ఇక్కడ జీవించకుండా పోయి నాకు జీవం కావాలా, నాకు సింహాసనం కావాలంటే అవ్వదు. ముగింపు అనేది ఒక్కరోజు ఒక క్షణం పని, కానీ ఆ ముగింపుకు అన్ని కార్యము ప్రతిదినం కావాల్సిన ప్రతి విశ్వాస క్రియ చేయాలా. ముగింపు ఏముంది, అయిపోద్ది. అది డేట్ ఫిక్స్ చేసి ఆ రోజు జరిగి తీరుతుంది, అది మార్చలేము. ఆయన వస్తాడు, తీర్పు చేయిపోతాడు, చేస్తాడు, దాని మార్పు లేదు. మార్పు ఉందా? రిజల్ట్. అక్కడ రిజల్ట్ కావాలన్నా ఇక్కడ మనం ప్రయాసపడాలా. ఎంత బాగా ఎన్ని లిస్ట్ చెప్పారు చూడు. ఆ మధ్యలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? అది మీ యొక్క విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి. అదిదా, వాగ్దానమును స్వతంత్రించుకొని వారి పోలి. మీరేం చేయాలా? అబ్రహాం ద్వారా ఇవ్వబడిన వాగ్దానం ఏం చేయాలి? మనము స్వతంత్రించుకోవాలా. అప్పుడు ఆ వాగ్దానం మీదే మన గురి ఉండాల. అదిదా అపోస్తలులు కొనింది, అది యేసుక్రీస్తు ఉండింది. యేసుక్రీస్తు అదే చేశారు. ఎంతసేపు అయినా దేవుని వాక్యం మీదే ఆయనకి ఆలోచన, ధ్యానము, మాట. ఆయన నోరు తెరిచి దేని గురించి మాట్లాడతారో దాని సంబంధం అంతా ఏముంటుంది అంతే.
ఒక వివాహానికి వెళ్ళినప్పుడు దేని గురించి కంపేర్ చేసి మాట్లాడతాడు? ఏదైనా పరలోక వివాహం గురించే మాట్లాడతారు ఆయన. అప్పుడు వాళ్ళ మనసులో ఎలా నిండిపోయింది ఆ రాజ్యం గురించిన ఆ ఆలోచన, ఆ ధ్యానము, ఆ సంతోషము. అప్పుడు మనకెందుకు లేదు? మనం దాని గురించి ధ్యానించి చేయాలి అంతే. ఏదో వచ్చినామా, ఏదో ఉన్నామా, జీవించినామా, ఈరోజు గడిచిందా అంటారు చాలామంది. ఈరోజు గడిచిందే చాలులే. ఈరోజు కాదు మనం జీవించేది. ఈరోజు కొరకు జీవిస్తే మనం ఏమవుతామంట ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రస్తుతం జీవిస్తే మీకు ఏమంట? దౌర్భాగ్యం అయిపోతాం. ఇప్పుడు ఏదో జరిగిపోయి ఇలా ఇప్పుడు కాదు ఇది. మనం జీవించే ప్రతి జీవితము రాబోయే దినములు లేపెట్టుగా ఉండాలా. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమైపడాలా? లేపబడాలా. నా పరిశుద్ధిని పోయి లేపుకోండి అని చెప్పాలా. ఇదిగో ఇక్కడ ఒక సంఘం ఉంది, ఇక్కడ ఇన్ని పరిస్థితులు వచ్చారు, వాళ్ళు పవిత్రంగా జీవించారు, వాళ్ళ అలవాటులు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాట, వాళ్ళ శరీరము పవిత్రంగా కాపాడుకున్నారు, లేపుకోండి రా పోయి చెప్పాలా. ఈ భూమిలో, ఈ ఒక దేశంలో, ఈ పట్టణంలో ఈ ఒక సంఘం లేపబడితే అన్ని చూడాలి అందరూ. సత్య సంఘం అని చెప్తాం కదా. సత్య సంఘం అంటే ఏమని అర్థమో? సత్యమును అనుసరించి వారిని అర్థము. అప్పుడు సత్య క్రియలు ఉన్నాయా? మనం లేపబడేట్టుగా ఉన్నామా? ఈరోజు గడిచిపోతుంది, వెళ్ళిపోతుంది. గడి దాటిందంటే అయిపోయింది. అది కాదు. మనము ముగింపు బాగుండాల, ఫినిష్ ముగింపు బాగుండాలన్న అదిదా. మనం ఇప్పుడే దాని గురించి ఎప్పుడు దాని మీద ధ్యానం ఉండాలా, దాని గురించిన ఎప్పుడు ఆసక్తి ఉండాలా. నేనేం చేయాలా, నేనేమవ్వాలా. మన దగ్గర అప్పుడు ఒక 15 ఏళ్ళ ముందు ఒక ఆయన వచ్చేవాడు. వచ్చి బాధపడి ట్రీట్మెంట్కి వచ్చాడు. బ్యాక్ పెయిన్ 10 అప్పుడు ప్రారంభంలో వచ్చినప్పుడు కరెక్ట్గా బాధపడేవాడు. ఎంత కష్టము, నష్టము, ఎంత అప్పులు అయిపోయినాయి, ఏం బతకాలన్నా వద్దా అనిపిస్తుంది. బలెటవాడా, ఎన్ని గంటలు లేస్తావు? నేను 6-7కి లేస్తాను. నీకు అప్పు తీరాలన్నా 3:30కి లేస్తావా? నాకు తెలిసి 3 years చాలు నీ అప్పు తీర్చేస్తావు. అవునా? 3 గంటలకు లేచి ఏం చేయమంటావు? 3 గంటలకి 3:30కి లేచి నీ వల్ల అయినమంటే వేడుకో, వెళ్ళిపో, బస్టాండ్ గడిపోయి నిలబడి తోలు. కరెక్ట్గా 2 years బ్యాక్ వచ్చినాడు మళ్ళీ నా దగ్గర. నమస్కారం బ్రదర్ అన్నాడు. ఏమంటే అప్పు అంతా తీర్చేసిన. ఎట్లా? నువ్వు చెప్పావు కదా 3:30కి లేమని. 3కి లేచేసిన, వేడుకొని వెళ్ళిపోయినా. రోజు టిఫిన్ లోపల 1000 రూపాయలు సంపాదించున్నా. ఎప్పుడా? టిఫిన్ లోపల 1000 రూపాయలు. తర్వాత టిఫిన్ చేసి అటు ఇటు పోయి తిరిగేసి రెస్ట్ తీసుకొని సాయంకాలం కొంచెం పోతా, మళ్ళీ నైట్కి వచ్చి బిన్నే పడుకుంటా. చూడండి, ఎంతో కాలంగా బతకాలన్నా చావాలన్నా టైందా. ఎవరు ఏమి చేసి దేవుని కొరకు ప్రయాసపడతారో వాళ్ళ బాధని వాళ్ళు చక్కగా పనిచేస్తారో అవుతుంది. 7-8కి లేచేసి నేను అప్పులు అయిపోయినా, బాధపడినా, దేవుడు దయ దొరకదు, మనుషులు దయ దొరకదు. ఎట్లా? ఏమన్నాడు ప్రభు? తండ్రి ఏమన్నారు? వేకునే వెతికి వారికి ఏమన్నాడు? వేకునే వెతికి వారికి దొరుకుతానన్నాడు ఆయన. అప్పుడు వెతికితే కదా దొరికేదానికి. 7 మధ్యాహ్నానికి లేచి ఎదిగితే అలవాటు మార్చకపోతే ఏం చేయలేం, దొరకడు. అన్నీ కష్టమే. ఆయన సంధించే టైం ఉంది, ఆ భూమిని దర్శించే టైం ఉంది, భూమిని ఉండే ప్రజల్ని, పిల్లల్ని దర్శించే టైం ఉంది. ఆ టైం మొదటి జామం ఎంత గ్రేట్ జామం కదా, అది పోండి. 2వ జామం అది ఎంత గ్రేట్ కదా. ఈ 2 జామం లేని వాడు ఏమి చేయలేం వాళ్ళని. మొదటి జామం అనేది 12 to 3, 3 to 6 2వ జామము. ఈ లేకపోతే ఎందుకు మన లైఫ్? ఏదో ఒకటి ఖచ్చితంగా ఆయన దర్శించే టైం లేచి దర్శిస్తేనే మార్చుకోలేము. వీళ్ళంతా ఆ దాని కొరకే ఎంత ప్రయాసపడ్డారు చూడండి. ఏం చదివాం ఇప్పుడు? సామెతలు 23:18. సామెతలు 23:18. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చూసారా? ఒకరోజు ఏమొస్తుంది? ముందుగతి రానే వచ్చును. ఒక ముగింపు వస్తుంది. ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉంది. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క జీవికి ముగింపు అనేది ఉంది. అది రానే వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేము.
అయితే దానికి మనం ఏం చేయాలా? సిద్ధపడాలా. మన ముగింపు బాగుండాలంటే మనమే మార్చుకోవాలా. మార్చుకోకపోతే నా ముగింపు బాగుండాలి అనేది ఎప్పుడు చేసేది? నేను చనిపోయి నాకు తెలియదు కదా. నేను చనిపోయేది నాకు తెలుసా? నాకు తెలియదు కదా. అప్పుడు నా ఆ దినము బాగుండాలా అంటే, నేను లేపబడాలంటే, తిరిగి యేసు ప్రభుతో పాటు చేరుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? నా ముగింపు నా చేతిలో ఉంది. ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఇచ్చారు ఆయన. మీ ముగింపు బాగుండాలన్నా మీరు ఇప్పుడే జీవించాలా, ఇప్పుడే తీర్మానించాలా. దేవా, భూమిలో ఉన్న వరకు నీ పిరియుడుగా, నీ బిడ్డగా ఎలా నేను ఈ ఒక ఘట్టాన్ని కాపాడుకోవాలా, ఎలా బతకాలా అని ఏం చేయాలి? నేను ఇక్కడ నేను తీర్మానించాలా. అయ్యో ఎట్టన్నా సస్తే పోన్లే మళ్ళీ చూస్తామని కాదు. మీ ముగింపు బాగా రాదు. వాళ్ళు చూడండి, అపోస్తలు పౌలు చూడండి, పేతురు అపోస్తలు వాళ్ళు చూడండి. మేము ఏం చేయాలి? ప్రభుతో పాటు అడుగుతారు. యేసు ప్రభు ఉన్నప్పుడు అడిగారు, మాకు అన్ని విడిచి వచ్చినామే, మాకేమి ఇస్తావు? ఏం చెప్పాడు ఆయన? మీరు 12 సింహాసనం మీద, మీరు నాతో పాటు 12 సింహాసనం మీద ఉంటారు. మీరు ఎవరిచ్చింది? యేసు ప్రభు స్వయాన్ని ఇచ్చిన వాగ్దానం అది. అలాగే వాళ్ళకి చెప్పారు. సరే, నేను వాగ్దానం చేసేంత మాత్రం కాదు, మళ్ళీ చెప్పారు, నా నామం నిమిత్తం మీకు అనేక హింసలు, వేదన అన్నీ వస్తుంది. అయినా కడమటికి ఏం చేయండి? నిలబడాలా. అంతవరకు సగించిన వాడికి ఏం చేస్తాను? నా సింహాసనం ఇస్తాను అన్నాడు ఆయన. సగించారా లేదా? అదిదా. మనం కూడా అంతే. మీకు అన్నీ వస్తుంది. ఆయన నామం ఎప్పుడు మనం పెట్టామో, ఆయన నామం ఎప్పుడైతే ఉచ్చరిస్తావో నీకు అప్పటి నుండి అన్ని శ్రమ వస్తాయి. అయితే అది ఇక్కడదా, అక్కడ కాదు. ఇక్కడ నువ్వు భరించాల్సిందే, సగించాల్సిందే, నువ్వు కాపాడుకోవాల్సిందే. నేను అనరాని మాట అనవచ్చు, నిన్ను అపవిత్రాలు కూడా చెప్పవచ్చు. అది అంతా పట్టించుకోవద్దు. నువ్వు సరిగా ఈ ప్రభుకి ఏం చేయి? నిన్ను కనపరుచుకో. ఎవరు కనపరుచుకోవద్దు. ఇక్కడ లోకంలో ఎవరైనా సరే వాళ్ళకు సహాయం చేస్తే మంచివాడు అంటారు, సహాయం చేయలేకపోతే చెడ్డ వాళ్ళు అంటారు. నీకు అయిన వాళ్ళే కావచ్చు. ఎంతసేపు కొందరు ఉంటారు అలవాటు, మీరు ఇస్తూ ఉంటే మంచి వాళ్ళు అంటారు, ఇకపోతే అయ్యో దొంగ మనిషి అంటారు. ఇక్కడ వాళ్ళు అంతే. అక్కడ అట్ట కాదు. ఆయనకి మనల్ని కనపరుచుకోవాలంటే మనం క్రియ ఆయనకి మాత్రమే పరిపూర్ణంగా ఉండాలా, ఆయనకి ఆనందకరంగా ఉండాలా. ఎందుకు అంటే నా ముగింపు బాగుండి, నా ముగింపు బాగా రావాలా. నేను లేచినప్పుడు ప్రభుతో లేయాలా. ఆ ముగింపు బాగుండాలన్నా ఇక్కడ మనం చేసే ప్రతి దినము, ప్రతి క్షణము ఎంత టైం దొరికితే ధ్యానించు, జీవించు. బైబిల్ ధ్యానించు, నీకు తెలిసిన వరకు జీవించు. అది చేసినప్పుడు మనము ఖచ్చితంగా సమయం ఉన్నప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? ఎదురు వాళ్ళకి బోధించు, నేర్పించు. నీ వల్ల అయితే నీ పక్కన ఎవరు ఉంటారు కదా, ఏదో నీ ఇష్టం. అప్పుడే మనం దీనిలో ఎదగవచ్చు. సంభాషణ మాట్లాడినప్పుడే నీకు అనేక ఆలోచన వస్తుంది. చూడండి, తర్వాత 1 పేతురు 4:7 ఇంకొక 3 వచనాలు ముగిస్తాం. 1 పేతురు 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతం సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. చూసారా? అన్నిటి అంతం ఏముంది? సమీపంగా ఉందేప. అన్నిటికి ముగింపు వస్తుంది. అదేం మారదు. అయితే నువ్వేం చెయ్య? నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుణ్ణి విశ్వసించావు, దేవుణ్ణి ఒప్పుకున్నావు, దేవుని మీద నీ తీర్మానించావు. నువ్వేం చెయ్య? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అక్కడ ఏం రాశారు? ప్రార్థనలు అన్నారు. ప్రార్థన కాదు, ఒకటే కాదు, సింగిల్ కాదు. అది ఏమంట? ప్రార్థనలు చేయుటకు అంటే ఎప్పుడు ఏం చేయాలా? టైం దొరికినప్పుడంతా ప్రార్థన చేయప్పా. ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు ఎప్పుడు గ్యాప్ దొరికినా ఎందుకు ప్రార్థనలు చేయి ఉండమంటారు అంటే, గ్యాప్ దొరికితే ఒకడు వచ్చేస్తాడు, వాడు వచ్చి నేనేం చేస్తాడు? డిస్టర్బ్ చేస్తాడు. మీరు మర్చిపోండి, ఉదయం ఒకసారి బైబిల్ చదివి సాయంకాలం ఒకసారి, మధ్యలో వాడు తెలుసు ఈ మగాన్ వాడు 2 పూట చదువుతాడు, మిగతా మనం ఆడుకోవచ్చురా మధ్యాహ్నం నుండి, ఆయనతో ఏం చేస్తామా? ఆడుకుంటాడు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు టైం దొరికినప్పుడంతా
బైబిలే నీతో పెట్టుకో. చాలామంది ఎక్కడన్నా పోతే ప్రయాణ బైబిల్ ఎత్తుకోరు, తప్పు అది. ఎప్పుడు మీతో ఏముండాలా? ఎప్పుడు జీవ గ్రంథం మీ చేతిలో ఉండాలా. అప్పుడు అది ఎప్పుడు మీకు మనసు వచ్చినప్పుడు విప్పి చదవాలా. అప్పుడు మీకు దాని గురించి ఆశీర్వాదం వస్తుంది. మార్నింగ్ చదివి వచ్చినానా ఆడ పడేసానా మరలా. కొందరు బైబిల్ ఇక్కడే ఉంది, చర్చిలోనే చూశాను నేను. పెయింట్ కొడతా ఉంటే ఏమన్నా ఎక్కడ ఉంది అంటే వాళ్ళు ఇప్పుడే ఇక్కడ చూసేట్టుగా ఉన్నారు బైబిల్. వారం వారం ఇక్కడ చర్చిలో ఉంటుందిలే, ఇంకా సెల్ఫీలు పెట్టేసిపోతారేమో. అట్లా కాదు, ఎప్పుడు అది చెప్తాడు, ప్రార్థనలు చేయిస్తూ ఉండండి ఎప్పుడు. మళ్ళా ఎబ్రి 3:14 ఎబ్రి 3:14 మీరు ఆయన శబ్దమును వినేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏమంట 3:14 చదవండి. అది కలిసి ఉంది నేడు. అక్కడ ముగింపు వరకే స్థిరముగా ఉండి ఆ పాయింట్ చదవండి. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. ఏమంట? అంతము మట్టుకు మనకి ఎప్పుడు ఉన్న విశ్వాసము ఎప్పుడు ఉన్నది? దృఢ విశ్వాసము. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని. ఎందుకు గట్టిగా చేపట్టాలా? లేకపోతే ఏమవుతుంది? జారిపోతుంది. ప్రభు చెప్పారు కదా, మీ కిరీటము ఎవరిని ఏం చేయకూడదు, అపకరింపకుండా మీరు వాటిని ఏం చేయండి, జాగ్రత్తగా పట్టుకోండి. అది ఒక ఇచ్చిన ఆఫర్, ఇచ్చిన ఒక వయసు, ఇచ్చిన ఒక మంచి రక్షణ. కాపాడుకున్న వాళ్ళు నువ్వు కాపాడుకోకపోతే ఏమవ్వదు, నీ రక్షణ కోల్పోతావు. అది చెప్తున్నాడు. నువ్వు అంతం మట్టుకు ఏం చెయ్య, గట్టిగా చేపట్టిన ఎడలని. అంతం వరకు ఫినిష్ ఒక్క సెకండే. కానీ మన ఇప్పుడుండే దాన్ని చేసి పట్టుకోండి, కాపాడుకోవాలా. మీరు రోజు స్నానం చేసే అలవాటు ఉండేవాళ్ళు 2 రోజుల తర్వాత 3 చేయమంటే ఏం చేయలేరు వాళ్ళు. కాదు, వారం ఒకరోజు స్నానం చేసేవాళ్ళు అలవాటు రోజు చేయమంటే కాదు. ఎందుకు? నాకు అలవాటు లేదంటారు. చూడండి, కొందరు రోజు 2 పూట చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు 1 పూట చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు 2 రోజులు చేసేవాళ్ళు, 3 రోజులు చేసేవాళ్ళు. బాడీనే సరిగా చూసుకోండి. వాళ్ళు బైబిల్ని ఏడ చూసుకుంటారు, చదువుతారా? బాడీనే చక్కగా రోజు కాపాడుకోకపోతే, దీన్ని మర్యాద ఇకపోతే, దీన్ని పద్ధతిగా పెట్టుకోకపోతే ఇంకా ఏం కాపాడతారు వాళ్ళు? దేవుడు ఇచ్చింది ఏమి? ఒక క్రమం ఇచ్చారు కదా, ఆ క్రమంలో ఉండాల. అందుకే అంటారు, సామెతలు అంటారు, చాలామంది అంబులే కదా అనుకొని స్నానం చేయకుండా తాగుతారంట. అంబులి కదా, అంబులి ఏమి చీప్ అండ్ ఫుడ్, దాని వాల్యూ ఏం లేదు. అంబులి అంటే తెలీదా మీకు? రాగి పిండిలో చేస్తారు కదా అది. ఏమంటారు తెలుగులో స్వచ్ఛంగా? అంబులినా? రాగి జావా ఉంది కదా, అది చీప్ అయిన ఫుడ్. అంటే దానికి ఏం స్నానం చేసి అక్కర్లేదంట విలేజ్ వాళ్ళు. అట్ట కడుక్కొని తాగేసిపోతారు. పోరు అంబులి. బిర్యానీ అయితే ఫుడ్ కూడా వాల్యూ ఇస్తారంట. బిర్యానీ బాగా చక్కగా ఫంక్షన్కి పోవాలి, బిర్యానీ తినాలంటే చక్కగా రెడీ చేసుకొని బాగా పోయేది. అంబులి అయితే చీప్ అంట. అట్ట కాదు దేవుడు చెప్పేది. అంబులి అయినా సరే, మీరు రాగి జావ అయినా సరే, బిర్యానీ అయినా సరే ఒకటే ఉండాల. ఎట్లా ఉండాలా? ఆ వాల్యూ దేవుడు ఇచ్చే ఆహారం అది. అందువల్ల దాన్ని ఎలా తీసించాలా? పవిత్రంగానే ఆచరించాలి. దేవా మాకు ఇచ్చినావు తండ్రి, మమ్మల్ని ఈ భూమిలో దీన్ని జ్ఞాపకం చేసుకున్నావు, నీకు థ్యాంక్స్ చెప్పి ఏం చేయాలా?
ఏదైనా ఆయన నియమించింది పొట్టకి ఆహారమే కదా, మనసుకి మనకు తృప్తి కలిగేది, కానీ ఆహారం ఒకటే ఏదైనా. అదిదా మనం ఆలోచించాలి. చూడండి అక్కడే 3:6, ఎబ్రి 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూసారా యేసుప్రభు ఎలా ఉన్నారంట? నమ్మకంగా ఉన్నారంట. అప్పుడు మనం ఏం చేయాలా? తుద మట్టుకు మనం కూడా చేపడితే మనం ఏమవుతామంట? ఆయన ఇల్లు అయిపోతాం. ఎంత బాగా, అందుకే అన్నారు ఆయన మనలో ఏం చేస్తాడు? ఆయన నివాసం చేస్తాడు. ఆయన ఇల్లు అయిపోతే ఆ ఇంటి యజమాని ఆయనే కదా. ఇప్పుడు ఇది ఇల్లు ఆయనది, ఇది ఆయన నివాసం చేసేట్టుగా ఉందా? పవిత్రంగా ఉందా? ప్రార్థనతో ఉందా? ఆయనకి ఏమి ఇష్టం ఎక్కువ? దేవుని వాక్యం మీద ఉండేది ఆయనకి చాలా ఇష్టము. ఈ ఒక ఇల్లు దేవుని వాక్యంలో ఉందా? ఇల్లు అంటే ఒక మాటతో కాదు, అది ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇల్లు అంటే ఆయనకు అనుకూలంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? అది పవిత్రంగా పరిశుద్ధంగా ఉందా? బాగా ఆయన వచ్చే వాటికి సువాసనగా ఉందా? లేదా వేరే మారి ఉందా? వేరే ఏమైనా వచ్చే మారి ఉందా? చూడండి ఎంత అదిదా ఇల్లు అంటే. ఇప్పుడు కొన్ని వేస్తారు, ఇప్పుడు ఆవులకు వేస్తారు, ఏమేస్తారు? షెడ్డు. ఆవులకు షెడ్ వేస్తారు. అలాగే కొన్ని గొర్రెలకు మందకి ఒకటి వేస్తారు, ఒక కంచె. అలాగే పందికి ఒక గొటాం వేసి ఉంటారు. ఈ పరిగెత్త అన్నిట్లో వెళ్ళవచ్చు మనం, అవుతుందా? గొర్రెల్లో ఇందులో వెళ్ళవచ్చు, పశువుల బండ్లు ఎందవచ్చు. పంది ఉండేదానికి ఏం చేయలేము మనము. ఎలా ఉంటుంది? చాలా బుడద గలీజ్గా ఉంటాయి, అడుగు పెట్టలేము. ఇవి అట్ట కాదు, ఇవి కొంచెం నీట్నెస్గానే ఉంటుంది. చూడండి వ్యత్యాసం ఉంది కదా. అన్నీ ఒకటే పోయి నివాసం పరిగెత్తలేము మనం. పోయి అక్కడికి పోవాలన్నా అన్నీ వేసుకొని కట్టుకొని పోయి క్లీన్ చేయాలా. ఇక్కడ అట్ట కాదు కదా, అది వ్యత్యాసం ఉంది. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు? ఏమన్నారు? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూసారా, మనమే ఆయన ఇల్లు అన్నప్పుడు ఆయన వచ్చి నివాసం చేసేట్టుగా ఉండాలి కదా ఆ ఇల్లు. అయితే ఇల్లు వచ్చి ఇప్పుడు చూడండి, మనం కూడా ఉండాము ఇంట్లో. కొందరి ఇంట్లో పోయినప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం కూర్చోాలా అనిపిస్తుంది. కొందరింట్లో పోతే ఎలా ఉంటుంది? అబ్బా ఎప్పుడురా పోతామా అనిపిస్తుంది. ఏమి ఆయన్ని గాలి రాదు, వాసన. అదిదా మన ఇల్లు అంటే మన ఒక శరీరం ఎలా ఉంది అనేది విషయం. ఆయనే వచ్చి నివాసం చేసే విధంగా ఉండాలి మన ఇల్లు. అదిదా ఎప్పుడు ఉండాలంటే చూడండి యోబు గ్రంథము 8:7. ఇంకొక వాక్యం ముగిస్తాం. యోబు గ్రంథము 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహావృద్ధి పొందుదువు. ఏమంట? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహావృద్ధి పొందుదువు. చూసారా, ఆయన ప్రారంభంలో అంటే మనం ఒక స్థితి అల్పంగా ఉన్నా సరే, అది స్వల్పంగా ఉన్నా సరే, అయితే ముగింపు ఎలా ఉండాలా? మహావృద్ధి పొందుదు. అది మగ వృద్ధి పొందాలా. అప్పుడు ఏమి అనేక రోజు ఏం చేస్తారో మనల్ని కోరుకుంటారు. ఇప్పుడు భవనం ఉంది అనుకోండి, చిన్న పూర గుడిసి ఉంది అనుకోండి, రండి సార్ మా ఇంట్లో ఉండండి వస్తారు ఎవరన్నా. భవనం ఉంటే పోపా అక్కడ పోతే నెలకొని ఉండవచ్చు. ఏమి విశాలంగా ఉంది, అట్లా ఉండాలా. విశాలంగా ఉండేట్టుగా మన విశ్వాసం. ఇది బయట కట్టుకుని కనపరిచేది కాదు. ఇది ఎక్కడ? మీ హృదయములో ఆయనకి ఇచ్చే స్థానము, మీ హృదయంలో ఆ వాక్కుకి ఇచ్చే స్థానము, మీ హృదయంలో ఆ వాక్కును ప్రేమించే సమయము, నీ హృదయంలో ఆ వాక్కును గురించిన ప్రార్థన. అదిదా యేసు ప్రభు చేసింది. అదిదా దేవుడిచ్చిన వాక్కు మీదే గురి కలిగి ఉన్నాడు ఆయన ఎల్లవేళ. అందుకే ఆయన త్వరగా ఈ భూమిలో ఉన్న ఆయన ఒక ప్రయాణం ఏం చేశారో ముగించేశారు ఆయన. ఎందుకో ఆయన చెప్పేశాడు, నేను పలానా ఏమవుతాను, కొన్ని రోజుల తర్వాత ఏమవుతాను నేను.
నా మీ తండ్రి మధ్య వద్దకు. మేము వెళ్ళిపోతాను నేను. అది తెలిసిపోయింది ఆయనకి. ఆ దినం కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? వెయిట్ చేస్తున్నాడు. ఆ దినం కొరకు ఏం చేయాలా? నేను తండ్రి దగ్గర వెళ్ళే కొరకు ఏం చేయాలా? అదే చేశాడు చూడండి. అప్పుడు మన ఎందుకు పరలోకం పోవడానికి ఏం చేయాలి? మనం చేయమే. మన గురువుగారు చేసి చూపించారు కదా. ఆయనకి ఆ ముగింపు మీద పని ఉంది. ఇక్కడ నేను ముగించాలా, ఇక్కడ ఈ దేహం ఏం చేయాలా? ముగించాలా ఏం చేయాలా? అదే చేశాడు ఆయన. అప్పుడు మనం ఎందుకు చేయము? మనం అప్పుడు ఆయన శిష్యులు ఏం చేశారు? ఆయన అపోస్తలు ఏం చేశారు? అదే చేశారు కరెక్ట్గా. మా గురువు చెప్పారు, ఇక్కడ ఏం చేయాలా? మీ పరుగునే ముట్టించండి, మీరు కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అలాగే చేశారు అందరూ. అప్పుడు మనకు కూడా అది నేర్పించింది. అప్పుడు మన గురి ఎక్కడ ఉండాలా? అప్పుడు ఎక్కడ చూడకుండా చేయలేము. ఇక్కడ మనము ఒక గురిని మనము పరిపూర్ణ చెందాలా, కంప్లీట్ చేయాలంటే అక్కడ చూస్తూ ఉండాలా. ఇప్పుడు రన్నింగ్లో పోయేవాడికి ఎక్కడ ఉండాలా? టార్గెట్ మీద ఏముంటుంది? ఎప్పుడు గురి, టార్గెట్ మీద గురి ఉంటుంది. ఆ టార్గెట్ చూడకుండా ఏం చేయలేడు, పరిగెత్తగలుగుతాడా? అదిదా మనకు టార్గెట్ ఇచ్చేశారు కదా. పరలోకం అనేది మన టార్గెట్ అందరికి ఇచ్చేశారు, వాగ్దానం చేశారు. అప్పుడు మన గురి అక్కడ ఉంటేనే. అక్కడ లేకుండా భూమిలో చూసుకుంటా ఇటు చూసుకుంటా ఏం చేయలేడు. ఒకసారి పేతురు మిస్టేక్ చూసినాడు, ఏమైపోయినాడు? నెట్లో మునిగి ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు నువ్వు అవిశ్వాసం ఎందుకు ఆడ చూసావు? ఎక్కడ మీ చూపు ఉండాలో, ఎక్కడ మీ గురి ఉండాలో, గురి ఎత్తగే. అందుకే పౌలు చెప్తా, గురి ఎత్తగే ఏం చేస్తున్నాను? అది గురి ఎత్తగే పరిగెత్తాలా. అప్పుడు మన గురి మన ముగింపు మీద ఉండాలా. నేను ఎలా చస్తాను? నేను చచ్చినాక ఏమవుతాను? నేను సావను, తిరిగి ప్రభుది లేపబడతాను. ప్రభుది ఏం చేయబడాలా? లేపబడాలా. అలా ఉండాలా మన తీర్మానం. ఈ రోజు నుండి మన ముగింపు చూడాలా. ముగింపు అందరూ చూస్తారు, మనం మాత్రం కాదు. మన ముగింపుని అందరూ లోకం ఏం చేస్తూ ఉంది? చూస్తూ ఉంది. అయ్యో వీళ్ళు క్రైస్తవులంట, ఈమె క్రైస్తవురాలంట అని అందరూ చూస్తున్నారు. మన క్రైస్తవులు అంటే ఈ లోకంలో అందరికీ ఏముంది? ప్రేమ ఉందా? క్రైస్తవులు అంటే ఈ లోకంలో ఎవరికి పడదు, చులకనగా చాలా చులకన. అయితే వాళ్ళు ఎదుట మనం ఎలా ఉండాలా, ఎలా లేపబడాలనేదే గురి. అదేదా మన గురి. ప్రభు నాకు వాగ్దానం చేశాడు, నన్ను లేపుతాడు. తండ్రి నాకు వాగ్దానం చేశాడు, ప్రభు వల్లే నేనేం చేస్తాను? లేపుతాను. అప్పుడు మనము ప్రభు ఏం వేడుకోవాలా? తండ్రి నేను లేపబడేట్టుగా నా జీవితం ఉండాలా. ఈ భూమిలో ఉన్న కొదవైన దినం ఉంది, ఈ ఘోరమైన దినం ఉంది. అప్పుడంతా నా జీవితం లేపబడేట్టుగా ఉండాలా తండ్రి అని ఏం చేయాలి? మనము అడ్డగది మాత్రం కాదు, తీర్మానించాలా. లేపబడేట్టుగా నా జీవితము అన్ని క్రియలు నీకు ప్రేమగా చేయట్టుగా దయచేయి. అదిదా మన గురి ఉండాలా. చూడండి మత్తయి సువార్త 28:20 ఆయన చెప్తాడు, మీరు తీర్మానించుకుంటే మనతోనే ఉంటాడంట ఆయన. చూడండి 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారా? ఆయన యుగ సమాప్తి వరకు మనతో కూడా ఏం చేస్తున్నాడా? మనతో కూడా ఉన్నాడు ఆయన. ఏదో మన ఒంటరిగా చేయలే. ఎందుకంటే ఇదంతా ఆయన జయించినాడు, ఆయన జీవించాడు. అలాంటి ఒప్పుకున్న వాళ్ళకి ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు సహాయకుడిగా ఉంటాడు ఆయన. ఏమంటా? నన్ను ఆశ్రయించే వారికి ఏముంటాను నేను? ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ఆయన. నన్ను కౌగిలించుకుంటే ఏం చేస్తుండే వాక్యము? నన్ను కౌగిలించుకుంటుంది. మీరు ఎంత ప్రేమిస్తారో అంత ప్రేమిస్తుంది వాక్యము. కాబట్టి మనం ఏం చేయాలా? ఈరోజు ఈ ఒక ముగింపు మనము కొంతకాలం ఉండేమో, ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ మన ముగింపు బాగుండాలన్నా అది మన చేతిలో ఉంది. అది ఆయన మనకి ఇచ్చేశారు, అది ఫుల్గా ఇచ్చేశారు. ఇదిగో మీ ముగింపు మీ చేతిలో ఉంది. అదే అపొస్తలులు చెప్పారు, మీరు చివరి వరకు అంతం వరకు సగించిన వారైతే మీరు ఏమవుతారో? రక్షణ పొందుతారు. సగించకపోతే? కాబట్టి మనం తీర్మానించుకుంటాం ఈ రోజు నుండి, మా దేవా నా ముగింపు నీకు మహిమగా ఉన్నట్లు ఆశీర్వదించమని వేడుకుందాం. దేవుడు ఆ రీతిగా ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.